అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మళ్ళీ మామూలుగా లెగిసిపోయాము. ఈరోజు అయితే కనుక ముందుగానే లెగిసి నేను సేమియా రోస్ట్ చేసి పెట్టానండి. ఆయిల్లో బ్రెడ్ గుడుక ఫ్రై చేద్దామనేసి పెట్టుకున్నాను. మాతో పాటు మా యూకి మా రేయో మాతో పాటే ఉంటారు. వాళ్ళైతే అసలు నిద్ర రాదు వాళ్ళకు గుడక. బ్రెడ్ అనేది మనం రోస్ట్ చేస్తున్నాం ఒక పక్కన. వన్ సైడ్ అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా తిరిగేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ లేకుండా కొద్దిగా ఆయిల్ వేసేసి లైట్గా ఫ్రై చేస్తున్నాను అనమాట. క్యారెట్ పిల్లలకు కొద్దిగా క్యారెట్ కూడా ఇస్తే మంచిది అనేసి కొద్దిగా క్యారెట్ కూడా ముక్కలు చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ అంటే ఇంకా ఒక పక్కన బ్రెడ్ ఫ్రై, ఒక పక్కన సేమియా చేస్తున్నాను, ఒక పక్కన కటింగ్ చేస్తున్నాను, క్యారెట్ కటింగ్ చేస్తున్నాను, ఒక పక్కన మళ్ళీ పాలు మరగబెట్టేసి కాఫీ కలపాలి. అసలు హడావుడి అండి. ఒక్కదాన్నే కదా. మరి పిల్లలు ఉన్నారంటే వాళ్ళు నిద్దట్లో వేసి వచ్చి నాకు ఏం సాయం చేస్తారు, పిలిస్తే వస్తారనుకోండి. మరి ఇంకేటి తల్లి మనసు ఒప్పుకోదు కదా. అందుకనేసి నేనే పిల్లేదు ఆ ఉదయమే వాళ్ళకు. చూడండి ఎంత చీకటి ఉందో. మొత్తం సేమే నేను బాగా రోస్ట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. ఇంకా ఇక్కడ మాత్రం బగారాలో వేసేస్తున్నాను. అంటే ఎసురు వచ్చిన తర్వాత మనకు తాలింపులు అన్నీ వేసేస్తాం కదా ముందుగానే. అందులో ఎసురు వచ్చిన తర్వాత మనము యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మంట అనేది బాగా తగ్గించేసి పూర్తిగా సిమ్లో పెట్టేశానండి. ఇప్పుడు ఒక్కసారి కింది నుండి పై వరకు సేమియా బాగా కలిపేస్తున్నాను. ఒక పక్కన మాత్రం పిల్లలకు బాదం అనేది మట్టి కుండ చూడండి, అది చిన్న మట్టి పాటు. ఇక్కడ పాలు కూడా మనకి మరిగిపోయినాయి రెడీగా. ఇంకా పాలు అంటే ఇంకా మనం కాఫీ కలిపేస్తున్నాను. ఇంకా పిల్లలు కూడా రెడీగా వచ్చేసారండి. రెడీగా పిల్లలు ఉన్నారు, యూకి ఉన్నాడు, రేయో ఉన్నాడు పక్కనే. ఫాస్ట్గా వలిచేస్తాను బాబు అని చెప్తున్నాను పిల్లోడికి. నేను తీసుకొచ్చండి మమ్మీ ఇక్కడ పెట్టండి నేను వలుస్తానని చెప్తున్నాడు. కానీ ఇంకా ఏమి అంతా అయిపోయింది కదా, ఇంక ఇదొకటే కదా, జస్ట్ ఇంకా ఇలా అంటే అయిపోయింది లేరా, నేను తీసుకొని వస్తానులే అనేసి అన్నాను. అంటే పడుకున్న లోపు 11 అయిపోతుంది నైట్. మళ్ళీ మార్నింగ్ లెగిసేలోపు 2:30 పావుదొక్క 2 గంటలకు లెగిసిపోతున్నాను. ఎలాగంటే మా యూకి రేయో ఉన్నారు కదా, వాళ్ళు కొద్దిగా వాళ్ళ ఫుడ్ ఆకలిస్తే పాపం వాళ్ళు అడుస్తారండి. నేను మాత్రం అలారం 3 గంటలకు పెట్టుకుంటున్నాను. 3 గంటలకు పెట్టుకున్నా కానీ సరే నేను 3 గంటలకు లెగడం లేదు అసలు. 2:30 లెగిసిపోతున్నాను. అంటే యూకి ఏం చేస్తాడంటే కొద్ది ఫుడ్ తిన్న తర్వాత కొద్ది జస్ట్ అలాగా షికారుకి వెళ్తాను అంటాడు, బయటికి వదిలేస్తాను వాడికి. మరి వాడు వెళ్ళిన తర్వాత బెడ్రూమ్లో నుండి బయటికి చిన్నోడు వచ్చేస్తాడు. బెడ్రూమ్ లోపల ఉంటాడు వాడు నైట్ అంతా, మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు ఇంక మనకు సైడ్కి టైం అయిపోయింది కదా, ఇంక మొత్తం అరేంజ్ చేశానండి. పెరుగు పెట్టాను, బ్రెడ్ పెట్టాను, అక్కడ సేమియా ఉప్మా చేశాను. మళ్ళీ ఇక్కడ వచ్చేసి నైట్ రాత్రిది కొద్దిగా రైస్ ఉంటే కనుక అది కూడా తీసుకొని వచ్చాను. అంటే పెరుగుతో ఎవరైనా తింటారేమో పిల్లలు అనేసి. వాటర్ మిలన్ కూడా పెట్టేశాను. మళ్ళీ అక్కడ వచ్చేసి మనకు ఏం కదా మామూలుగా ఖర్జూర పండ్లు ఉంటాయి. ఇప్పుడు మాత్రం సాయంత్రం అండి, జస్ట్ ఈరోజు సాయంత్రము నేను ఒక 10 నిమిషాల ముందు నానబెట్టేశానండి మటన్ నానబెట్టేసి వదిలేసాను అనమాట. అంటే ఈరోజు నైట్ మటన్ వండుదాం అనేసి. కొద్ది పసుపును కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి నేను స్టవ్ మీద పెట్టేస్తున్నాను. అంటే మనకి ఇఫ్తార్ అప్పుడు పనికి వస్తుంది కదా, ఇఫ్తార్ అప్పుడైతే ఇంకా ఫాస్ట్గా వండుకోవచ్చు అనేసి. ఇంకా ఇలాగ నమాజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇఫ్తార్ అయిపోయిన తర్వాత వండుకోలేమండి. చేతులు కాళ్ళు కొద్దిగా బలం లేనట్టుగా కనిపిస్తుంది అనమాట. అందుకనేసి ఏం చేయాలంటే ఇంకా మనం అసర్ నమాజ్ లోపే ఇవన్నీ చేసుకున్నాం అనుకోండి, చక్క 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 చేయొచ్చు.
అంటే మనము ఉదయం నుండి సాయంత్రం వరకు ఏం తినకుండా ఉంటాం కదా, మనం ఇఫ్తార్ అయ్యేంత వరకు అస్సలు ఎంత పనైనా చేసుకోవచ్చు. ఇఫ్తార్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఫ్రూట్స్ పండ్లు అవి ఇవి తింటాం కదా, అప్పుడే మనకు కొద్దిగా నీరసం అన్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ ఈషా నమాజ్ లోపు స్టడీ. ఇక్కడ మాత్రం ఈ టమాటా పండ్లు ఉల్లిపాయలు ఇవన్నీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్ చట్నీ కోసం. మళ్ళీ అంత మార్నింగే మనము అన్నీ బాయిల్ చేసుకోవాలి, అవన్నీ చేసుకోవాలంటే మనకు అవ్వదు కదండి. అందుకనేసి నేను ఫాస్ట్గా ఇప్పుడిప్పుడే చేసుకుంటే బెటర్ అనేసి వేడి చేస్తున్నాను అనమాట. అంటే ఉడకబెట్టేసి బాగా కొద్ది నూనె వేసి కుక్ చేస్తున్నాను ఇక్కడ మాత్రము మా యూకీకి మాత్రము మా అమ్మాయి ఓదాడుస్తుంది అనమాట. ఇవన్నీ అరేంజ్ అయిపోయినాయండి నాకు ఇఫ్తార్ టైంలోకి. చూస్తున్నారు కదా. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టుగా అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబర్ మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. నేను సాయంత్రం పూట మాత్రం కంపల్సరీ ప్రతిరోజు ఇదే మా నెల రోజులు అయిపోయేంత వరకు ఉపవాసాలదే నాకు వస్తుంది. మధ్యాహ్నం మాత్రం కుకింగ్ ఛానల్ ఏదో ఒకటి కుకింగ్ చేసినది మాత్రం కంపల్సరీగా పెడుతున్నాను అనమాట. అక్కడ మాత్రం చెరుకు రసం అనమాట. పిల్లలు కాలేజ్ నుండి వచ్చేటప్పుడు పిల్లలు చెరుకు రసం తెచ్చుకున్నారు. వాటర్ మిలాను, చెరుకు రసము, తర్బూజు. మరి అక్కడ నుండి వచ్చేసి మంచిగా మన కార్న్ అంటాం మొక్కజొన్న, అక్కడ నుండి వచ్చేసి బ్లాక్ చైనా, వైట్ చైనా, ఇవన్నీ నేను లాజ్మా ఇవన్నీ బాగా బాయిల్ చేసి పెట్టానండి. ఇవి మనకు మంచి ప్రోటీన్స్ ఇస్తాయంట మా పిల్లలు చెప్తుంటారు. మంచి ఆరోగ్యమైన ఫుడ్ మమ్మీ అనేసి. ఇప్పుడు మాకు ఇఫ్తార్కి టైం అయిపోతుంది. నేను రెడీగా తీసుకొని వచ్చేసి పెట్టేస్తున్నాను ఫాస్ట్. మా యూకి రియో అయితే ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు లోపల. యూకి జస్ట్ ఇప్పుడే లెగిసేసి కొద్దిగా అటు ఇటు తిరిగాడు, పడుకున్నాడులేండి. చూస్తున్నారా, ఈరోజు కూడా నా దగ్గర అసలు ఏ ఫ్రూట్స్ తప్ప, కొద్దిగా జ్యూస్ తప్ప మనము ఏవి ఎక్కువ ఆయిల్ ఫుడ్ లేదు. దువ్వ అయిపోయిందండి. దువ్వ అయిపోయిన తర్వాత ఇంకా బిస్మిల్లా అన్న తర్వాత ఇంకా ఖర్జూరం అనేది నోట్లోకి వెళ్ళిపోతుంది.